ఏదైనా వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ జెఫన్యా చాప్టర్ 3 వర్స్ 20. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం రాయబడిన ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును, ఇదే యెహోవా వాక్కు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు తన ప్రజలకు సెలవిస్తున్న వాగ్దానం, నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రవక్త అయిన జెఫన్యా ద్వారా ప్రభువారు తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ తెలియపరిచినటువంటి వాగ్దానం ఇది. నాడు వారు ప్రభు దృష్టికి పలు విధములుగా అవిధేయులై శిక్షను, బాధను, నష్టాన్ని ఎంతో వారు కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వారిని గురించి ప్రభువారు మాట్లాడుతూ వర్స్ 19వ వచనం ఆఖరిలో, ఏ ఏ దేశములలో వారు అవమానం నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేసేదనని ప్రభువారు వాగ్దానం చేయటం మనం గమనించగలం. నిజమే. ఎందుకని ఆయన వారికి ఈ విధమైనటువంటి దీవెన కలుగు చేస్తానన్నారంటే, నాడు వారి జీవన విధానం ఎంతో ముష్కరమైనదిగా, భ్రష్టమైనదిగా, అన్యాయమైనదిగా ప్రభు దృష్టిలో ఉంది. అయితే అట్టి ప్రజల విషయంలో దేవుడు ఎంతమాత్రం కూడా వారిని ఆయన నశింప చేయక, ఎవరెవరైతే దుఃఖితులుగా, దీనులుగా దేవుని యొద్దకు వస్తారో అట్టి వారందరినీ కూడా ప్రభువారు అంటున్నారు, మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు అని కూడా పై వచనాల్లో తెలియచేయటం మనం గమనించగలం. దేవుని దృష్టికి చేసే అవిధేయత, నీతిహీనులుగా బ్రతుకుట, ఇలాంటివన్నీ కూడా మన జీవితానికి అవమానము. నాడు వారికే కాదు, మనకు కూడా కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనం పొందిన అవమానం అంతటి నుండి ఆయన మనల్ని విడిపించి ఆయన అంటున్నారు కదా, నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తానని. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 7 వర్స్ 36 to వర్స్ 50. లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుండి 50వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగంలో, ఒక రోజున యేసు క్రీస్తు ప్రభు వారు పరిసేయుని ఇంటికి ఆయన భోజనమునకు ఆహ్వానించబడ్డారు. ఆ పంక్తిని ఆయన కూర్చుని ఉండగా ఆ ఊర్లో ఉన్న పాపాత్ములను స్త్రీ యేసు పరిసేయుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డెలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకున్న అత్తరు వాటికి పూయటను మనం చూడగలం. అయితే పిలిచినటువంటి పరిసేయుడు, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకుని నీ స్త్రీ అవతయో ఎటువంటిది ఎరిగి ఉండనని, ఇది పాపాత్ములని తనలో తాను అనుకున్నటని ఇక్కడ మనం గమనించగలం. నిజమే, పాప సంబంధమైనటువంటి క్రియలు చేయడం ద్వారా ఆమె సమాజంలో పాపాత్మురాలు అని అవమానింపబడుతూ ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటూ మనం గమనించగలం. ఈ సంగతులన్నిటిని గమనించినటువంటి ప్రభు వారు ఆమెను గూర్చి సీమోనుతో చెప్పినటువంటి మాట ఏంటంటే వర్స్ 44వ వచనంలో, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్ల, నీ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నువ్వు నా పాదములకు నీళ్ళేలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది అని చెప్పి మాట్లాడుతూ వర్స్ 47వ వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను అని ప్రభువారు తెలియపరిచారు. అంత మాత్రమే కాక వర్స్ 50వ వచనంలో, నీ విశ్వాసముని రక్షించను, సమాధానము గల దానమై వెళ్ళుమని ఆ స్త్రీతో ప్రభు చెప్పటను మనం గమనించగలం. నిజమే, తన జీవితము అవమానకరమైంది, కానీ దేవుడు దానిని సమాధానకరమైనదిగా మార్చాడు. కారణం, యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చింది పాపులను రక్షించుటకు. ఎందరైతే ప్రభు దృష్టికి అవిధేయులుగా సమాజానికి కీడు చేయవారుగా ఉన్నారో అటు వారందరి జీవితాలు ఆయన యొద్దకు వస్తే నిశ్చయముగా వారికి ఖ్యాతిని, మంచి పేరును
ఆయన కలుగు చేసే దేవుడిగా, తెప్పించే దేవుడిగా ఉన్నారు. ఒక వ్యక్తి యొక్క జీవన విధానంలో మార్పు రావాలంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే అది సాధ్యం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ కారణాల చేత మీరు అవమానం పాలయ్యారో, బాధను కష్టమును అనుభవిస్తూ సమాజం దృష్టికి వెర్రివారుగా మీరు అంచబడ్డారో అధైర్యపడకండి. ప్రభువునొద్దకు రండి. ఆయన ఆ దుఃఖితులను, దీనులను ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నటువంటి దేవుడై ఉన్నారు. వారికి ఖ్యాతిని, మంచి పేరును తెప్పించేటటువంటి దేవుడై ఉన్నారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా పాపము మా జీవితానికి అవమానం కలుగు చేసి ఉండగా మా పాప శిక్ష అంతా మీ మీద వేసుకున్నట్టు కొరకు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి మమ్మల్ని రక్షించి మా జీవితానికి ఖ్యాతిని, మంచి పేరును అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. ఈ దీవెనకు మా ప్రియులు అనేకులు పాత్రులగునట్లుగా సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా కృపాక్షేమలు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడే నడిపించును గాక. ఆమేన్.